హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చిన్న పొదుపుతోని ఒక 40 లక్షల రూపాయల వరకు మనము ఎలా సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అన్నదైతే వీడియోలో అయితే చూద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా అయితే మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ పిల్లలకి రీఓపెన్ అయిపోయినాయి. పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ అయిపోయినాయి అంటే కనుక మనకి అంటే ఎస్పెషల్లీ మదర్స్కి ఆ ఇంట్లో ఉండే గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దో గొప్ప టైం అనేది దొరుకుతుంది. ఇప్పటి వరకు పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల ఈ 2 months ఏంటంటే అంత టైం అన్నది ఉండదు. వాళ్ళు విసిగించడం, వాళ్ళతో ఆరవడం, వాళ్ళకి పెట్టడం టైంకి అట్లా సరిపోతుంది. అంత టైం అయితే ఉండదు నాకు తెలిసి. అయితే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి మనకేంటంటే కొద్దిగా టైం అన్నది ఉంటుంది. మనకి టైం ఉన్నప్పుడు నేనైతే ఏం చేస్తానంటే పిల్లలు 8:30 కల్లా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. పిల్లలు 8:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ వచ్చేసి 9-9:30 లోపు ఆఫీస్కి వెళ్ళిపోతారు. తర్వాత ఇంట్లో ఉండే అత్త మామ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టిఫిన్లు చేసేసి అవన్నీ చేసేసి ఇంకా టీవీ దగ్గర కూర్చుంటారు. అయితే మనం కూడా మదర్స్ ఎవరైతే ఉన్నామో, గృహిణులు ఎవరైతే ఉన్నామో మనం కూడా ఏంటంటే చేసే పని ఒక 10:30 ఆ టైం కల్లా కూడా ఉన్న వంట పనులే కానీ ఇంకా పై పనులే కానీ అన్నీ చూసుకొని ఒక 10:30-11 లోపు మనం కూడా ఫ్రీ అయిపోతాం. అప్పుడు మనం చేసే పని ఏంటంటే కూర్చొని హాయిగా టీవీ చూస్తాం. చాలా వరకు మదర్స్ ఏం చేస్తామంటే కూర్చొని టీవీ చూస్తున్నాము అంటే కనుక మనకి అక్కడ ఏమవుతుందంటే ఎంటర్టైన్మెంట్, కొద్ది గొప్ప ఎంటర్టైన్మెంట్ అది కాదన్ను. కానీ మనము ఎక్కువ టైం టీవీ చూసి మన వాల్యుబుల్ టైం ఏదైతే ఉందో దాన్ని మనం చాలా వేస్ట్ చేస్తున్నామని చెప్పేసి నా అభిప్రాయం. అలాగా వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయకుండా మనకి ఇది ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి కుట్లు కానీ, అల్లికలు కానీ, లేదంటే ఇంకా ఏదైనా ఒక మిషన్ వర్క్ కానీ అలాంటివి మనం కనుక చూసుకున్నట్టయితే కనుక మన వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయనట్టు అవుతుంది. ప్లస్ మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మనం ఇంట్లో ఉండి ఎంతో కొంత ఏదో ఒకటి చేస్తున్నాము అన్న ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. దాని ముందు మనకైతే ఇంకా ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ముందు ఏది కూడా పనికిరాదు. అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అయితే నేనైతే అట్లాగే ఒక మిషన్ అయితే కొనుక్కున్నాను. ఒక 4 years అలా అవుతుంది మిషన్ కొనుక్కొని. అప్పుడు నాకైతే సూదిలో దారం ఎక్కించడం కూడా ఏమీ రాదు. కానీ కొనుక్కున్న తర్వాత మాత్రం నేను చాలా నేర్చుకున్నాను. నిజానికి ఇంట్లోని మన ఫ్యామిలీ తర్వాత మనకి మంచి ఫ్రెండ్ ఎవరున్నారు అంటే కనుక మనకి ఇంట్లో ఉండే థింగ్స్ అనే చెప్పుకోవాలి. ఎట్లా అంటే మన మొబైల్ ఫ్రెండ్ అని అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే మొబైల్ ఫ్రెండ్ అనుకుంటే మనం ఎంతసేపు దాన్ని చూడడానికి, దానితో ఆడుకోవడానికి ట్రై చేస్తాము. అట్లా కాకుండా ఏవైనా ఇలా థింగ్స్ అంటే ఫర్ సపోజ్ ఒక బుక్ రీడింగ్ కానీ, లేదంటే కనుక ఇలాగా మిషన్లో ఏదైనా మనకి చిన్న వర్క్స్ ఉంటే అలాగా మిషన్ వర్క్స్ చేసుకోవడం కానీ, ఇలాంటివి చేసుకోవడం వల్ల ఇవి మనకు తెలియకుండా మనకి ఫ్రెండ్స్ అయితే అవుతాయి. మనకి తెలియకుండా ఫ్రెండ్స్ అవ్వడం వల్ల వీటిని కూడా మనం ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేయడం వల్ల వీటితో కూడా కొద్దిగా టైం అనేది ఎక్కువగా స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం. కానీ ఇలాంటి వాటితో మనం టైం ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల మన లోపల ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని బయటికి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొదట్లో మనకి రాకపోవచ్చు, కానీ మనం ప్రాక్టీస్ చేయగా కంపల్సరీ వస్తుంది. నా విషయంలో కూడా అదే జరిగింది. అయితే ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియోలో ఏంటంటే మనము పొదుపు అన్నది చేసుకోవాలి, ఎప్పుడు కూడా మనం కంటిన్యూగా పొదుపు చేసుకోవాలి అనేది మనం చెప్పుకుంటాం. అయితే మనం గనక ఒక 40 లక్షల రూపాయలు పొదుపు చేసుకోవాలంటే మనం ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి అనేది అయితే చూద్దామండి. ముందైతే మనము ఒక నెలలోని 15 రోజులు మాత్రమే సేవింగ్స్ చేయాలనుకుందాం. అట్లాగా 15 రోజులు మాత్రమే అన్నప్పుడు మనకి నెలలో 30 రోజులు ఉంటాయి కాబట్టి ఒక రోజు చేసుకోవచ్చు. లేదంటే కనుక కంటిన్యూగా ఒక 15 రోజులు అంటే లాస్ట్ మనకి శాలరీస్ అయ్యి వచ్చేసరికి 10వ తారీఖు అయింది అనుకోండి, ఆ 10 రోజులు తర్వాత లాస్ట్లో ఒక 5 రోజులు వదిలేసి ఇంకా ఈ మధ్యలో 15 రోజులు అనేది సేవింగ్స్ అనేది చేసుకుందాం. అలాగా సేవింగ్స్ చేసుకొని మనము ఒక 6,000 రూపాయలు నెలకి ఒక 5,000 రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలంటే కనుక మనం ఒక 15 రోజులు
రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలంటే రోజు 400 రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి. లేదు మనం నెలకి 5,000 రూపాయల వరకే మనం పొదుపు చేసుకోగలము అనుకుంటే కనుక మనం 330 నుంచి 340 లోపు మనం ఈ 15 రోజులు సేవింగ్స్ అనేవి చేసుకోవాలి. తర్వాత మనం ఒకవేళ రోజు చేసుకోలేని వాళ్ళం శాలరీస్ వస్తాయి అనుకుంటే కనుక వాళ్ళైతే ఒక 5,000 రూపాయలు మనకి జీతం అందిన తర్వాత పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అట్లాగా చేసుకొని మనకి ఎస్బీఐలో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్లో కనుక మనం కట్టుకున్నట్టయితే కనుక మనకి ఇందులో ఏంటంటే మినిమము ఒక 500 రూపాయల వరకు మనం వేసుకోవాల్సి ఉంటుంది. అంటే సంవత్సరానికి ఒక 500 రూపాయల వరకు ఇన్ ఆపరేటివ్ అకౌంట్లోకి వెళ్ళకుండా మనం వేసుకోవాలి. నెల మనం ఖచ్చితంగా ఈ అమౌంటే వేయాలి, ఒక నెల 1000 రూపాయలతో స్టార్ట్ చేస్తే అదే 1000 రూపాయలు మనం కంటిన్యూ చేయాలి ప్రతి నెల అని అయితే ఏమీ ఉండదు. అట్లాగా అది ఇందులో మ్యాక్సిమం కనుక మనం చూసుకున్నట్టయితే కనుక 1,50,000 రూపాయల వరకు కూడా మనం సంవత్సరానికి మించకుండా అయితే వేసుకోవచ్చు. లోపు వేసుకోవచ్చు, మించకుండా కూడా వేసుకోవాలి. అట్లాగే మనం ఇందులో కడుతున్నప్పుడు మనకేమవుతుందంటే ఏదైనా లోన్ కావాలి అనుకుంటే మనం కట్టిన అమౌంట్లో లోన్ కావాలి అనుకుంటే మనం కట్టిన 3 ఇయర్స్ కట్టిన తర్వాత ఫుల్గా అప్పుడు మనకి ఆ లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. తర్వాత దీంట్లో పార్షియల్ విత్డ్రాల్ కూడా ఉంటుంది. అలాగే పార్షియల్ విత్డ్రాల్ వచ్చేసి మనకి 50% మనం కట్టిన అమౌంట్లో 50% వరకు పార్షియల్ విత్డ్రాల్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి ఇంట్రెస్ట్ వచ్చేసి 7.1% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అట్లాగే మనం కనుక ఇందులోని నెలకి 5,000 రూపాయలు కనుక కడుతున్నట్టయితే కనుక అప్పుడు సంవత్సరానికి వచ్చేసి 60,000 రూపాయలు అయితే అవుతుంది. ఈ 60,000 రూపాయలకి మనకి 15 సంవత్సరాల పాటు ఈ అకౌంట్లో మనమైతే కట్టవలసి ఉంటుంది. అలా 15 సంవత్సరాలు కట్టిన తర్వాత మనకైతే 16,27,000 రూపాయలు అయితే మనకి అందుతాయి. అట్లాగే నెలకి కనుక 6,000 రూపాయల వరకు మనం కట్టగలిగితే కనుక అప్పుడు సంవత్సరానికి 72,000 రూపాయలు అయితే అవుతుంది. అంటే అప్పుడు ఈ 15 సంవత్సరాలు పూర్తిగా మనం కట్టిన తర్వాత ఇంట్రెస్ట్తో కలిపి మనకైతే 19,52,000 రూపాయలు అయితే వస్తుంది. అట్లాగే మనకి మ్యాక్సిమం లిమిట్ ఎంత అనుకున్నాం, సంవత్సరానికి 1,50,000 మించకూడదు అనుకున్నాం. అంటే ప్రతి నెల 12,500 రూపాయల వరకు కూడా మనం కట్టగలిగితే అప్పుడు మనకి వచ్చే అమౌంట్ ఏంటంటే మొత్తం ఇంట్రెస్ట్ అదంతా కలిపి ఈ 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనకైతే 40 లక్షల రూపాయలు అయితే వస్తుంది. ఇలాగా మనము ఇలా 15 సంవత్సరాలని ఇలాగా గట్టిగా ఇలాంటి ప్లాన్స్లో కనుక మనం ప్లాన్ చేసుకుంటే కనుక ఇక్కడ ఏమవుతుందంటే మొదటి నెలలో కొద్దిగా అమౌంట్ మనం కట్టే అమౌంట్కి ఇంట్రెస్ట్ కలుస్తుంది అంతే. తర్వాత ఇంట్రెస్ట్ కలుస్తుంది కాబట్టి మనం కట్టే అమౌంట్ అనేది రెట్టింపు. ఇదండి ఈరోజు వీడియో. మనం రోజు చేసే చిన్న పొదుపుతోని 40 లక్షల రూపాయల వరకు మనం సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే కామెంట్స్ కూడా పెట్టండి.